అయితే ఇప్పుడు లేటెస్ట్ సెన్సేషన్ చూస్తుంటే 'పుష్ప'. హ్మ్. 'పుష్ప 2' యెస్. మొత్తం మొత్తం అంటే అంటే కంట్రీయే గాదు. దేశం మొత్తం దేశం అంతా తిరిగొస్తుంది. దద్దరిల్లుతుంది యాక్చువల్‌గా. అవునవును. అవును. సో, మరి దాంట్లో పనిచేసే అవకాశం అంటే సుకుమార్ గారితో అంటే ఎలా వచ్చింది? త్రూ అది 'దేవి' దేవిశ్రీ గారా? ప్రసాద్ గారండి. హ్మ్. దేవిశ్రీ ప్రసాద్ గారు. హ్మ్. దేవిశ్రీ ప్రసాద్ గారికి రీసెంట్‌గా నేను 'కంగువా' అని ఒక సినిమా కూడా రాసున్నాను. హ్మ్. సో, దేవిశ్రీ ప్రసాద్ గారు నా మిగతా పాటలు నేను రాసినటువంటి శ్లోకాలు ఇవన్నీ చూసున్నారు. ఆయనకి బాగా ఇష్టం. హ్మ్. నేను బా రాస్తాననేటటువంటి ఒక రకమైనటువంటి ప్రేమ ఆయనకి. హ్మ్. సో, శ్లోకాల విషయం ఒక శ్లోకాల విషయంలో ఈ బరువైన సిట్యుయేషన్‌లు బా రాస్తాడు కళ్యాణ్ అన్న ఉద్దేశంతోటి. హ్మ్. అసలు విచిత్రం ఏంటంటే అది గొప్ప కూడా కాదు. కళ్యాణ్ నీతో అందరూ వీళ్ళు ఈ పాట, ఈ శ్లోకాలు, ఈ బరువైన పాటలు రాయిస్తున్నారు. నేను నీతో ఐటెమ్ సాంగ్ రాయిస్తానని ఐటెమ్ సాంగ్ రాయించారు ఆయన నాతోటి. ఏది ఏది ఏ ఐటెమ్స్? రాబోయే సినిమా 'జూనియర్' అని ఒక సినిమా. ఓకే. ఆ సినిమాలో నాతోటి ఒక మంచి ఐటెమ్ సాంగ్ రాయించారు. హ్మ్. అంటే అది ఆల్‌వేస్ హి థింక్స్ టు బ్రేక్ ది రూల్స్. యెస్. 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 ఎందుకంటే బికాజ్ ఆయన స్వతహాగా సాహిత్యం బా తెలిసిన వ్యక్తి. హ్మ్. ఆ సాహిత్యం బా తెలిసిన వ్యక్తి కాబట్టి ఆయన ఈ 'పుష్ప'కొచ్చేటప్పటికి కళ్యాణ్ లాస్ట్ ఫైట్ ఏదైతే జరుగుతా ఉందో, ఆ హ్మ్. లాస్ట్ ఫైట్‌లో జనరల్‌గా మనం ఏంటంటే అమ్మవారి శ్లోకం వేసేస్తే సరిపోతది కళ్యాణ్ అక్కడ. హ్మ్. హ్మ్. కానీ నాకెందుకో నువ్వెప్పుడు రూల్స్ బ్రేక్ చేయటం ఇష్టపడతావు కదా! నాకు అనిపిచ్చింది. హ్మ్. అక్కడ మనం ఏదన్నా చేంజ్ చేస్తే బావుంటుందని చెప్పేసి అదే ఆ బలమైన కొంతవరకు శ్లోకాలు ఈ లలిత సహస్రనామ స్తోత్రాలు ఆ! అయ్యి ఇక్కడ వినిపించినట్టున్నాయి అక్కడ అంటే అది మనకి జాతరలో వినపడతాయండి హ్మ్. మనకి. జాతరలో హ్మ్. వినపడతాయి. లాస్ట్ క్లైమాక్స్ క్లైమాక్స్ కాడికొచ్చేటప్పటికి కూడా ఏదో అంటే మనకి అంటే దాని పేరు కరెక్ట్‌గా తెలీదు గానీ వేరే ఆ టెంపోకే హ్మ్. దేవి శ్లోకాల టెంపోకే రాసాం. హుహు. టెంపో ఓకే. అదే ఓకే. ఉంటుంది. హ్మ్. హ్మ్. లిటరేచర్ మార్చాం. లిటరేచర్ మార్చారు. లిటరేచర్ హ్మ్. మార్చాం. అంటే బేసిక్‌గా అంటే సుకుమార్ గారు ఎప్పుడు కూడా చంద్రబోస్ గారితో చేయడానికి అంటే తప్పేం లేదు అది. వండర్‌ఫుల్. అంటే కంఫర్ట్ సింక్. కాబట్టి. సింక్ హ్మ్. అంతే. మరంటే ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌కి మళ్ళీ మిమ్మల్ని అంటే ఈయన రిఫర్ చేయడం గాని, ఆయన యాక్సెప్ట్ చేయడం గాని అంటే అది బిహైండ్ ద స్క్రీన్ ఐ డోంట్ నో. బట్ వన్ ద థింగ్ ఏంటంటే యాహ్! డెఫినిట్‌గా అది హ్మ్. రీ రికార్డింగ్‌లో వచ్చే శ్లోకాలు కాబట్టి, హ్మ్. హ్మ్. డెఫినిట్‌గా మనకి రీ రికార్డింగ్‌లో వచ్చే శ్లోకాలు కాబట్టి, హ్మ్. అలా కూడా ఏం లేదండి. ఇప్పుడు 'పుష్ప 1లో కూడా హ్మ్. లాస్ట్ పాట 'హిరణ్య పుష్ప ప్రాభవం' ఉంది గదా! హ్మ్. అది జొన్నమిత్తులు గారు రాశారు. హ్మ్. హ్మ్. అది రాశారు. అలాంటిది ఉంటుంది. హ్మ్. హ్మ్. జనరల్‌గా ఇట్స్ నాట్ అబౌట్ సంథింగ్ ఒక ఏదైనా మనకి ఒక ఎక్స్‌పర్టిజం ఉన్నప్పుడు, హ్మ్. ఆ సందర్భం కుదిరినప్పుడు ఓకే. దాన్ని ఎలో చేస్తారు. ఎవరైనా ఎలో చేస్తారు. చేస్తారు. ఎవరైనా ఒప్పుకుంటారు. సో, మరి సుకుమార్ గారితో ఏమన్నా పనిచేసే అవకాశం దొరికిందా? లేకపోతే మొత్తం ఇంకా ఫైనల్ అంతా దేవి దేవి గారేనా? గారు ఫైనల్ ఆ! చేశారు. దేవి గారు ఫైనల్ దేవి చేశారు. గారి మీద దేవి గారే వేసి ఫైనల్ మొత్తం చేశారు. అంతా దేవి గారు. తర్వాత ఒక 2 సార్లు ఒకసారి కుమార్ సార్‌తో మాట్లాడాను గాని, బట్ హ్మ్. పని డ్యూరింగ్ ద వర్క్ పీరియడ్ మొత్తం నేను దేవి గారితోటి ఓకే. ఓకే. అంటే ఎలా ఉంటది సుకుమార్ గారు? అంటే చాలా కామ్‌గా కంపోజ్డ్‌గా పని చేసుకొని వెళ్ళిపోతుంటారంట. అంటే ఎక్కువ టైం నేను ఆయనతో పడలేదు కదా! హ్మ్. ఒక్కసారే కలిసున్నాను కాబట్టి యాహ్! డెఫినిట్‌గా కూల్‌గా లేకపోతే ఇంత పెద్ద క్రియేషన్ చేయలేరండి ఎవరైనా. అవునవునవును. అంటే ఎవరైతే ఆ కూల్‌ని మెయింటైన్ చేయగలుగుతారో వాళ్ళే హ్మ్. ఇలాంటి చరిత్ర సృష్టించగలరని నేను నమ్ముతాను. హ్మ్. హ్మ్. డెఫినెట్‌గా.